మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు కదా, మీరు కూడా మాట ఇచ్చిండ్రు కదా, మరి వీళ్ళకి మీరు ఏమైనా చేయగలుగుతారా? మీరు చెయ్యొచ్చు, మీరు తలుచుకుంటే. చాలా చిన్నది ఇది. 250 మందిలో అల్లొకలు వీళ్ళందరి కోసం సూసైడ్ కూడా చేసుకున్నాడు. కొంతమంది ఏంటంటే ఇక భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 250 మంది కన్నా ఇంకో కొంచెం మంది తగ్గే ఉంటారు. మీకు ఇది సాధ్యం కాదా? ఇంతమందికి వాళ్ళ కొలువులనే వాళ్ళు అడుగుతున్నారు. మీ ప్రభుత్వంలోనే కదా వాళ్ళు అప్పుడు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు ఆర్డర్ కాపీలు లేకుండా వాళ్ళు చేసిండ్రు. అదంతా ఓపెన్ గా కూడా చెప్తా ఉన్నారు. ఖాళీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో రావడం వల్ల అప్పుడున్న ఆంధ్ర ఆఫీసర్లు కూడా కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. అప్పటి నుండి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ సర్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు దృష్టికి 14/3/2018 రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీసుకెళ్లడం జరిగినది. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ప్రసంగించి స్పందించి వెంటనే వీధుల్లోకి తీసుకుంటాము, మా దగ్గర కూడా లిస్టు ఉందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది. ఇగో ఆ లిస్టు కూడా నేను మీకు చూపిస్తా, లేదంటే వాళ్ళన్న పంపండి, ఆ లిస్టు కూడా ఇప్పిస్తా. లేదంటే మళ్ళా ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ మీ అందరి దగ్గర కూడా పంపిస్తా. లిస్టు పట్టుకొని వాళ్ళు కూడా వస్తారు. ఇగోండి మీకు రాసిన లెటర్లు, ఇగోండి లిస్టు. ఎవరైతే పోయినాయో హైదరాబాద్ సిటీలో పనిచేసిన హోంగార్డులు పోయినాయి ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంబంధించిన లిస్టు. ఇంతమందికి ఇది మీకు సాధ్యం కాదా? మీరు తలుచుకుంటే అయ్యే పనే, చాలా సింపుల్ థింగ్ ఇది. మీకు